నమో గురుభ్యః. మనము మన గురువుగారు వ్యాసుల వారు మనకిచ్చిన మహాభారతంలో ఇప్పుడు అరణ్య పర్వలో నల దమయంతి కథగా చెప్తూ ఉన్న విషయాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన నలుడు కట్టుకున్న పంచ గూడా పోగొట్టుకున్నాడు. దాంతో దమయంతి చీరలో సగం కత్తిరించి ఆయన చుట్టుకుని ఇంకా ఆ దట్టమైన అడవిలోకి అర్ధరాత్రి పూట ఆమెను వదిలిపెట్టి పారిపోయాడు. మన దమయంతి ఆయన కోసం వెతుకుతూ ఇంక లోపలికి వెళ్ళిపోతూ ఉన్నది ఆ అడవిలోకి. ఎక్కడో ఒక అజగరము మింగబోయింది. ఒక వేటగాడు రక్షించి కానీ మళ్ళీ ఆ వేటగాడు అన్నం పెట్టి మంచినీళ్ళిచ్చి మళ్ళీ ఆమెను కోరుకున్నాడు. అనుభవించబోతూ ఉంటే ఆమె తెలుసుకుని ఆ వేటగాడిని చంపి ఆమె అక్కడి నుంచి పారిపోయింది. ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే తాపసికుల ఆశ్రమం కనిపించింది. నలుడేమైనా కనిపించాడా అని అడిగితే, వాళ్ళు అంతా మంచే జరుగుతుందన్నారు. వాళ్ళు మొత్తం మాయమైపోయారు కనిపించకుండా. ఆమె ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక చోట అశోకం కనిపించింది. దానికి ప్రదక్షిణగా ఆమె మళ్ళీ ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నది దక్షిణం దిక్కుగా. కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా దట్టమైన అరణ్యంలో ఒక చోట సార్థం కనిపించింది. వర్తక సంఘము ధనార్జన కోసము వెళ్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "ఎక్కడికెళ్తున్నారండి?" అని అడిగింది వాళ్ళని. వాళ్ళు, "మేము లాభం కోసము జనపదానికి వెళ్తూ ఉన్నాము" అని చెప్పారు. అక్కడ ఆపాము. ఇంక అక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. బృహదస్వః ఉవాచ సా తచ్చుత్వా అనవద్యాంగి సార్థవాహ వచః తదా అగచ్చత్తేన వై సార్థం భర్తృదర్శన లాలసా. సా మన అనవద్యాంగి మన నిష్కళంకమూర్తి తత్ సార్థవాహ వచః శ్రుత్వా ఆ సార్థవాహుడు ఆయన పేరు శుచి. ఆ వాణిజ్యం చేయడం కోసం వాళ్ళందరూ వస్తువులు తీసుకొని వెళ్తూ ఉన్నారు గదా! ఆ సమూహానికి లీడ్ ఎవరున్నారో చీఫ్ ఆయన ఆ విధంగా చెప్పేసరికి ఆయన మాటను విని అప్పుడు తదామె తేన సార్థం వై ఆ సార్థంతో పాటే కలిసి అగచ్చత్ ఈమె గూడా బయలుదేరింది. భర్తను చూడాలన్న లాలస కోరికతో ఉన్నది. ఆయనను వెతుకుతూ ఒంటరిగా అడవిలో వెళ్తే ఆమెకాయన ఎట్లైనా కనిపించట్లేదు. కనీసం మనుషుల మధ్యలోకైనా వెళ్తాడో ఏమో అని వచ్చి వీళ్ళతో ఉన్నది. వీళ్ళతో పాటు జనపదాలకు వెళ్ళి, ఊళ్ళల్లోకి వెళ్ళి అక్కడెక్కడైనా ఆయన కనిపిస్తే చూడొచ్చని ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళతో పాటు బయలుదేరింది ఆమె గూడా. అథ కాలే బహుతిథే వనే మహతి దారుణే తడాగన్ సర్వతో భద్రం పద్మసౌగంధికం మహత్ దదృశుః వణిజః రమ్యం ప్రభూత యవస ఇంధనం బహుమూల ఫలోపేతం నానాపక్షి గణైః వృతం. అథ ఇంకా ఆ మహతి దారుణే వనే ఆ మహా దారుణమైన ఆ అడవిలో అట్లానే ఆ సార్థం అంతా ప్రయాణం చేస్తూ ఉన్నది. బహుతిథే కాలే ఎన్నో తిథులు గడిచిపోయాయి. ఎంతో కాలానికి పెద్ద కాలానికి ఒక తటాకం కనిపించింది వాళ్ళకొక పెద్ద మహత్కరమైన పెద్ద కోనేరు కనిపించింది. అది సర్వతో భద్రం అన్ని వైపుల నుంచి మంగళకరంగా ఉన్నది. పద్మ సౌగంధికం పద్మపు సుగంధాలతో కూడి ఉన్నది. ప్రభూత యవస ఇంధనం యవసం అంటే గ్రాసం గడ్డి. వాళ్ళు మరి వాహనాలను కూడా తెచ్చుకుంటారు గదా! గాడిదలో, గుర్రాలో, ఒంటెలో వాటికి గడ్డి గావాలి. అట్లానే వీళ్ళకు ఇంధనం కావాలి. వంట వండుకోవడానికి వాటికి ఇంధనం ఏమైనా కావాలి. చెక్క అట్లాంటివి, కర్రలు మొదలైనవి, ఎండు పుల్లలు అట్లాంటివి. ఈ విధంగా వీళ్ళకి కావాల్సిన వంట చేసుకోవడానికి వీలుగా ఉన్న ఇంధనము, వాళ్ళ వాహనాలకు కావలసిన యవసం, గ్రాసం, గడ్డి ఇవన్నీ ప్రభూతంగా బాగా ఎక్కువగా ఉన్న రమ్యమైన ఒక తటాకము మన వణిజః
వర్తకులు దదృశువు చూశారు. అది బహుమూల ఫలోపేతం, చాలా కందమూలాలతో, ఫలాలతో ఉపేతం కూడి ఉన్నది. కందమూలాలంటే కంద, ఆలుగడ్డ, గెనుసుగడ్డ, స్వీట్ పొటాటో అట్లాంటి రూట్ వెజిటబుల్స్‌ని మూలాలు అంటారు. రూట్స్ అంటే మూలం కదా! రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ మూలాలు. కంద మొదలైనవి అని అర్థం. కంద శాంపిల్‌కొకటి చెప్పి కందమూలాలు అంటారు. కంద, ఆలుగడ్డ అట్లాంటివన్నీ ఏవుంటాయో అవన్నీ మూలాలు. అట్లానే రకరకాల పళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళకి భోజనానికి ఏమి ప్రాబ్లమ్ ఉండదు. అట్లానే నానా పక్షి గణైః వృతం, రకరకాల పక్షులున్నాయి. వీళ్ళకి ఒకవైపు ఆహ్లాదము, ఒకవైపు కావాలంటే వండుకొని తినొచ్చు. తం దృష్ట్వా మృష్టసలిలం మనోహర సుఖావహం సుపరిశ్రాంత వాహాహతే నివేశాయ మనః దదుః. దాన్ని దృష్ట్వా చూస్తూనే అదెట్లా ఉంది ఆ తటాకము, మృష్ట సలిలం, నీళ్ళు శుద్ధిగా ఉన్నాయి. స్వచ్ఛమైన నీటితో ఉన్నది. మనోహర సుఖావహం, మనసులను హరించే సుఖాన్ని ఇవ్వగలిగిన చక్కటి మంచినీళ్ళ కొలనది. ఇంకా వాళ్ళ దగ్గరున్న వాళ్ళ వాహనాలు, వాళ్ళ రథాలను తోలే గుర్రాలు మొదలైనవన్నీ గూడా సుపరిశ్రాంతం, బాగా అలసిపోయి ఉన్నాయి పాపం. ఎంతో కాలంగా నడుస్తూ వస్తూ ఉన్నాయవి, బరువులు మోస్తూ. ఇంక అందుకని వాళ్ళు ఇక్కడ నివేశాయ, విడిది చేయడం గురించి మనః దదుః, మనసు పెట్టుకున్నారు. ఇక్కడుందాము, వంట చేసుకుందాము, భోజనం చేసి మన పశువులకు కూడా దాణా ఇక్కడే బాగా దొరుకుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ దొరికిన కందాలు, మూలాలన్నీ మనం రిప్లెనిష్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం తీసుకొని వెళ్ళొచ్చు, దారిలో పనికొస్తాయి. మంచినీళ్ళు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. మనం స్నానాలు చేయొచ్చు. కొంచెం శుద్ధి అవ్వచ్చు. అలసట తీరిన తర్వాత మనము, మన వాహనాలు, మన అశ్వాలు మొదలైనవి ఇక్కడ కొంచెం సేద తీరొచ్చు. బాగుంటుందిక్కడ అని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. సమ్మతే సార్ధవాహస్య వివిశుః వనం ఉత్తమం. ఉవాస సార్ధః సుమహాన్ వేళాం ఆసాద్య పశ్చిమాం. ఇంకా సార్ధవాహస్య సమ్మతే, సార్ధవాహుడు వాళ్ళ చిట్చి ఉన్నాడు గదా! వాళ్ళ లీడ్, వాళ్ళ చీఫ్. ఆయన కూడా సమ్మతించాడు, అంగీకరించాడు. ఇంక వాళ్ళు ఆ ఉత్తమమైన వనంలోకి వివిశుః ప్రవేశించారు. ఎక్కడైతే ఈ తటాకం ఉందో ఆ అడవి ప్రాంతంలోకి ప్రవేశించారు. ఇంక మన సార్ధము వర్తకుల సంఘము పశ్చిమం దిక్కుగా ఉన్న సుమహాన్ వేలాం ఆసాద్య, ఆ చెరువుకి పశ్చిమ దిక్కుగా, పడమర దిక్కుగా ఉన్న పెద్ద తీరమున్నది. దాన్ని ఆసాద్య చేరి ఉవాస అక్కడ నివసిస్తున్నారు. ఆ రాత్రికి వాళ్ళు విడిది చేశారు. సుప్తే సార్థే పరిశ్రాంతే హస్తియూథముపాగమత్ పానీయార్థం గిరినదీం మదప్రస్రవణ ఆవిలాం. ఇంకా పరిశ్రాంతం, బాగా అలిసిపోయిన ఆ సార్ధము వర్తకుల సంఘము, మనుషులు, వాళ్ళ వాహనాలు అక్కడ సుప్తే నిద్రపోతున్నాయి. అందరూ నిద్రపోతున్నారు. పశువులు గడ్డి అవన్నీ తిన్నాయి, మంచినీళ్ళు తాగాయి. వాటిని గూడా శుద్ధి చేసుంటారు. అవి గూడా గడ్డిలో అక్కడక్కడ పడుకున్నట్టున్నాయి. మన మనుషులు గూడా స్నానాలు చేశారు, కొంచెం శుద్ధి చేసుకున్నారు, వంట చేసుకున్నారు, భోజనం చేశారు. కొంచెం వాళ్ళు గూడా అలసిపోయి ఉన్నారు గాబట్టి, వాళ్ళు గూడా నిద్రబోతున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా, ఒక హస్తియూథము, ఒక ఏనుగుల సమూహము ఉపాగమత్ వాళ్ళ దగ్గరికొచ్చింది. అటు సైడ్ అది గూడా, ఆ ఏనుగుల సమూహం గూడా అక్కడికి మంచినీళ్ళు తాగడానికొచ్చింది. పానీయార్థం ఒచ్చింది. ఆ గిరి నది ఆ కొండ చరియల్లో ఉన్న ఈ తటాకం దగ్గరికి. ఇంకా ఈ ఏనుగుల గుంపంతా ఆ కోనేట్లోకి దిగేసరికి మద ప్రస్రవణావిలా, వీటి మద జలాలు అవంతా మదించి ఉన్న ఏనుగులవి. మదించి ఉన్న ఏనుగుల యొక్క కుంభస్థలాల్లోని మద జలము స్రవించి, స్రవించి ఆ నీళ్ళలో కలిసి ఉన్నది. అంతటి ఉద్ధతితో ఉన్న ఏనుగులు అక్కడికొచ్చి ఆడుకుంటున్నాయి, మంచినీళ్ళు తాగుతున్నాయి. వాటిష్టం. వాటి అడవి. మార్గం సంహృత్య సంసుప్తం పద్మిన్యాః సార్ధముత్తమం. సుప్తం మమర్దత్ సహసా చేష్టమానం మహీతలే.
అవి ఏదో బీలైనేసుకొని ఎళ్ళిపోతున్నాయి నీళ్ళ దగ్గరికి. మార్గంలో సమృద్ధ్య దాన్ని మార్గాన్ని అడ్డగిస్తూ అడ్డంగా పడుకున్నారు వీళ్ళు. సంసుప్తం బాగా గాఢ నిద్రలో ఉన్నారు మన వాళ్ళందరూ. ఆ మొత్తము వర్తకుల సమూహమంతా గూడా వాళ్ళొక వైపు పడుకున్నారు. వాళ్ళ బళ్ళొక సైడున్నాయి. వాళ్ళు తెచ్చుకున్న పెద్ద పెద్ద బండ్లేవున్నాయో ఏంటో, వాళ్ళ వాహనాలన్నీ అవన్నీ మొత్తం ఆ తటాకం చుట్టూ పడుకుంటే అడ్డంగా ఉన్నారు మరి వీళ్ళందరూ మన ఏనుగులకి. దాంతో మన సారథము ఆ ఉత్తమమైన పద్మిని ఏదున్నదో పద్మాల కొలను దానికి అడ్డంగా పడుకునేసరికి, ఈ ఏనుగులేమి ముందు వెనకాల చూసేదేం లేదు. తొక్కుకుంటూ ఎళ్ళిపోవడమే. సహసా ఇంకా వేగంగా చేష్టమానం కదులుతూ ఉన్న మన ఏనుగుల మంద, ఆ భూమి మీద సుప్తం పడుకుని ఉన్న మన వాళ్ళందరిని తొక్కుతూ వెళ్ళిపోయింది. మొత్తం మర్దించేసింది మొత్తం ఏనుగుల గుంపు. ఇంక హాహారవం ప్రముంచంతః సాత్వికాః శరణార్థినః వనగుల్మాంశ్చ ధావంతః నిద్రాంధాః మహతః భయాత్. పాపం మనవాళ్ళు నిద్రతో కళ్ళు కనిపించట్లేదు. సగం మత్తులో ఉన్నారు వాళ్ళు. సగం నిద్రలో ఉన్నారు. కళ్ళు తెరిచి చూస్తే గూడా ఏం జరుగుతుందో అర్థం గావట్లేదు. ఇంక వాళ్ళు ఆ సార్థికాహ సార్థంలో ఉన్నవాళ్ళు శరణార్థులు ఎక్కడ ఈ తొక్కి చంపేస్తుంటే కోరలతోటి పొడుస్తూ, కాళ్ళతో తొక్కుతూ, తొండాలతో పట్టుకుని నలిపేస్తూ, విసిరేస్తూ ఉంటే నిద్రపోతున్న వాళ్ళు లేస్తున్నారు గానీ, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మహతః భయాత్ పెద్ద భయంతో వాళ్ళు ఇంకా ధావంతః పరిగెడుతున్నారు. వనగుల్మాంశ్చ శరణార్థినః ఆ అడవిలో ఉన్న చెట్లలోకి, పొదల్లోకి పారిపోతూ ఉన్నారు. హాహారావాలన్నీ ప్రముంచంతః వదులుతూ. హాహారావాలు చేస్తూ ఎటు పోతున్నారో గూడా వాళ్ళకర్థం గావట్లేదు. ఎటో సైడు దిక్కున్న చోటికి అడవిలోకి తలా ఓ చెట్టు, తలా ఓ పొద జూసుకుని ఏనుగులను తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నారు పాపము. నిద్ర మత్తులోనే. కేచిద్దంతైః కరైః కేచిత్ పద్భ్యాం హతాః నరాః గోఖర ఉష్ట్ర అశ్వ బహుళం పదాతి జనసంకులం. కొంతమంది కేచిత్ దంతైః ఆ ఏనుగు దంతాలతో చనిపోతూ ఉన్నారు. ఏనుగులు దంతాలతో పొడుస్తుంటాయి. కేచిత్ కరైః కరము అంటే ఏనుగుల కరం అంటే తొండము. తొండాలతో పట్టుకుని విసిరేస్తుంటే తొండాలతో నలుపుతూ ఉంటే తొండాలతో మోదుతూ ఉంటే కొంతమంది చచ్చిపోయారు. కేచిత్ పద్భ్యాం కొంతమంది కాళ్ళ కింద పడి అవి తొక్కేస్తుంటే చచ్చిపోయారు. ఆ విధంగా నరాహ మనుషులు ఎంతో మంది హతాహ చచ్చిపోయారు. మనుషులే గాదు అడ్డంగా పడుకున్న గోవులు, కరములు, గాడిదలు, ఉష్ట్రాలు, ఒంటెలు, అశ్వాలు, గుర్రాలు ఈ విధంగా బహుళం ఎన్నో గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, ఆవులు అన్నీ గూడా. పైగా పదాతి జన సంకులం. పదాతి దళం ఎందుకంటే వీళ్ళకు కాపలాగా సెక్యూరిటీని గూడా తెచ్చుకున్నారు గదా! ఆ భటులు గూడా చనిపోయారు. భయార్తం ధావమానం తత్పరస్పర హతం తదా ఘోరాన్ నాదాన్ విముంచంతః నిపేతుః ధరణీతలే. భయంతో, ఆర్తితో పరిగెడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎట్లుందంటే పరిస్థితి వీళ్ళు అందరిని తొక్కుతున్నాయి అవి. బండ్లను తొక్కుతూ, వాటిని పక్కకి తోసేస్తూ, మనుషుల్ని తొక్కుతూ, పశువుల్ని తొక్కుతూ నీళ్ళలోకి ఎళ్ళిపోతున్నాయి ఇవి ఏనుగులు. తొక్కడమే గాదు గుచ్చడము, తొండాలతో విసరడం అవన్నీ చేస్తూ ఉంటే, నిద్ర లేచిన సగం మత్తులో ఉన్న మన మనుషులు, మన గుర్రాలు, మన గాడిదలు, మన ఆవులు, మన ఒంటెలు అవన్నీ గూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తాయి గదా! మనుషులొక్కళ్ళే గాదు గదా! తప్పించుకోవడానికి ట్రై జేసేది. మన పశువులు గూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ అవి గూడా ఎటు పడితే అటు పారిపోతూ ఉంటే, అసలు ఏనుగులు తొక్కడమో, గుచ్చడమో, నలపడమో పక్కన బెడితే, వీళ్ళని గూడా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం గుద్దుకుని చచ్చిపోతున్నారు. ఆవులు గూడా భయంతో పరిగెడుతుంటే వాటి కాళ్ళ కింద బడి, అట్లానే గుర్రాలు పరిగెడుతుంటే వాటి దెబ్బలకు ఆ విధంగా గూడా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు మనుషులు లేవు, పశువులు లేవు అంతా
కొట్టుకుని చనిపోతున్నారు. ఆ విధంగా గూడా అక్కడ చచ్చిపోయేవాళ్ళున్నారు. ఈ విధంగా ఘోరమైన నాదాలన్నీ వదులుతూ గట్టిగా హాహాకారాలు చేస్తూ ధరణీతలే నిపేతుః భూమి మీద పడిపోతూ ఉన్నారు. వృక్షేషు అసజ్య సంభగ్నాః పతితాః విషమేషు చ తథా తత్ నిహతం సర్వం సమృద్ధం సార్ధమండలం. కొంతమంది చెట్ల పైకి ఎక్కారు పాపం. వృక్షేషు ఆసజ్జ చెట్లు గట్టిగా పట్టుకొని చెట్ల వెనకాల దాక్కొని చెట్ల కొమ్మల పైకెక్కి అట్లా ట్రై చేసుకున్నారు పాపం. కానీ ఏనుగులు పాపం ఆ చెట్లను గూడా విరగ్గొడుతూ వెళ్ళిపోతే, అట్లానే మన గుర్రాలు, మన ఏదో ఆవులు అవి కూడా భయానికి పరిగెడుతూ చెట్ల వైపు నుంచి వాటి పక్క నుంచి వెళ్తూ ఉంటే, ఆ చెట్లు కూలి అట్లానే సంభగ్నము చెట్లు విరిగిపోతూ ఉంటే వీళ్ళు ఆ చెట్లెక్కిన వాళ్ళు విషమేషు పతితాహ ఆ ఎగుడు దిగుడు ఉన్న ప్రాంతాల్లో పడిపోతూ ఉన్నారు. ఈ విధంగా సర్వం సమృద్ధం, సర్వ సమృద్ధితో అంతవరకు చాలా బాగున్న ఆ సార్ధ మండలము, ఆ వ్యాపారస్తుల సంఘము తథా ఆ విధంగా తత్తది నిహతం పాపము సంహరించబడ్డది. చాలా మంది మెజారిటీ చనిపోయారు. అథా అపరేజ్యుః సంప్రాప్తే హతశిష్టాః జనాః తథా వనగుల్మాత్ వినిష్క్రమ్య శోచంతః వయససం కృతం. అథా ఇంకా అపరేజ్యుః, అపరేజ్యుః అంటే మరుసటి రోజు పొద్దున్నే లేచారింకా. ఆ ఏనుగులొచ్చాయి ఇంత హడావిడి చేసాయి. అవి మంచినీళ్ళు తాగాయో, ఆడుకున్నాయో, ఏంటి చేసాయో మళ్ళీ అవి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. తెల్లవారి చూసేసరికి జనాః హతశిష్టాః ఇంకా బతికి బయటపడ్డ వాళ్ళు అక్కడక్కడ కొంచెం మంది మిగిలిన వాళ్ళు చూసుకున్నారు. వనగుల్మాత్ వినిష్క్రమ్య చెట్లల్లోకో, పొదల్లోకో వెళ్లి దాక్కున్న వాళ్ళు అక్కడక్కడ అరకొరగా బతికి బయటపడ్డవాళ్ళు. ఈ కృతం వయససం ఈ జరిగిన దారుణం చూసుకుని శోచంతః వాళ్ళు చాలా శోకిస్తున్నారు. వాళ్ళు పాపం మంచి మంచినీళ్ళ చెరువున్నదని ముందు వెనకాల చూసుకోకుండా పద్మాల చెరువులోకి అడవిలో ఒక అందమైన పద్మాల చెరువున్నది అంటే జంతువులు రావా అక్కడికి? ఏనుగులే గాదు. సింహాలు వస్తాయి, పులులు వస్తాయి, నక్కలు వస్తాయి, ఏవైనా రావచ్చు. అంత ఆదమరిచి నిద్రబోతే మరి ఇట్లాంటి ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు గాబట్టే మృత్యువు ఇట్లా వెంబడించింది. పాపము వాళ్ళట్లా బ్రతికి బయటపడ్డ వాళ్ళు వచ్చి చూసుకొని చాలా శోకిస్తూ ఉన్నారు. భ్రాతరం, పితరం, పుత్రం, సఖాయం చ జనాధిప అశోచత్తత్ర వైదర్భి కిన్ను మే దుష్కృతం కృతం. ఇంక వాళ్ళు అడవిలో నుంచి లోపలికెళ్ళిపోయిన వాళ్ళు పారిపోయి, వాళ్ళు మళ్ళా వచ్చి చూసుకున్నారు. వాళ్ళ అన్నలను, తమ్ముళ్ళను, తండ్రులను, బిడ్డలను, స్నేహితులను చూసుకుని, "ఓ జనాధిప వింటున్నావా? యుధిష్ఠిర నీకోసమే చెప్తున్నాను ఈ కథంతా" అని చెప్తూ ఉన్నారు మన బృహదశ్విల వారు. వాళ్ళు పోయిన తండ్రుల కోసం, స్నేహితుల కోసం, బిడ్డల కోసం, తెలిసిన వాళ్ళ కోసం, బంధువుల కోసం ఏడుస్తున్నారు గుల్లుమని. ఇంక మన వైదర్భి గూడా ఉన్నది గదా! ఆమె గూడా చనిపోలేదు, బ్రతికింది. ఈ దుర్మార్గం నుంచి బయటపడ్డది. ఈ కష్టం నుంచి, ఈ ఆపద నుంచి ఆమె గూడా బయటపడ్డది. చావలేదు. కానీ మాత్రం అదంతా చూసుకుని తత్ర అక్కడ ఆమె ఎంతగానో శోకించింది. కిన్నుమే దుష్కృతం కృతం నేను చేసిన పాపము అని అనుకుంటుందామె. ఇదంతా నా పాపమే. నా వల్లే వీళ్ళకింత కష్టమొచ్చింది అని ఆమె చాలా శోకిస్తున్నది. యః అపి మే నిర్జనే అరణ్యే సంప్రాప్తః అయం జనార్ణవః హతః అయం హస్తియూథేన మందభాగ్యాత్ మమ ఇవ తు. యః ఏదైతే ఈ జనార్ణవము, ఈ మనుషుల సమూహము అయం ఇది నిర్జనేరణ్యే ఈ నిర్జనమైన అరణ్యంలో నా చేత సంప్రాప్తః నేను పొందాను. మనుషులన్నది లేని ఈ నిర్జనమైన అడవిలో ఎవ్వరూ లేక నేనొక్కదాన్ని దక్షిణం దిక్కుగా వస్తూ ఉంటే వీళ్ళు కనిపించారే పాపము. కానీ అయం ఈ సమూహము హతః చనిపోయింది. ఎందుకు? ఈ హస్తియుద్ధం వల్ల మన ఏనుగులు వచ్చి తొక్కి చంపేసాయంటే కారణం అదొక్కటేనా? అంత మాత్రమే గాదు. మమ మందభాగ్యాత్ ఏవతో నా మందభాగ్యం
నా దౌర్భాగ్యం వల్లే నాకు ఆశ్రయమిచ్చిన ఈ సార్థం గూడా నశించింది అని ఆమె అనుకుంటూ ఉన్నది. ప్రాప్తవ్యం సుచిరం దుఃఖం మయా నూనం అసంశయం. నా అప్రాప్తకాలః మ్రియతే శృతం వృద్ధానుశాసనం. నూనం తప్పకుండా మయా నా చేత కూడా దుఃఖము ఇటువంటి దుఃఖమే సుచిరం ప్రాప్తవ్యం ఎంతో కాలానికి నాకు గూడా వస్తుంది. ఇప్పుడు చనిపోలేదు నేను. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి చావు నాకు గూడా వస్తుంది. అసంశయం అనుమానం లేదు. అయితే ఎవరెప్పుడు పోతారన్నది మాత్రము వృద్ధులు, జ్ఞాన వృద్ధులు ఏమి అనుశాసనం చేశారు, మనకేమి నేర్పించారు? శాస్త్రాలేం చెప్తాయి మనకు? శృతం మనమేమి చూసాము శాస్త్రంలో, వేదంలో? అప్రాప్త కాలము, వాడికి పోయే కాలము రాలేదంటే ఎవ్వడైనా సరే మ్రియతే మరణించడు. నేనిప్పుడు బ్రతికున్నానంటే నా అదృష్టం గాదు. ఇప్పుడు బ్రతికున్నాను అంటే ఎప్పుడో ఒకప్పుడు నశిస్తాను. ఏ రోజు ఎవరికొస్తుందో పోయేందుకు కాలము, దాన్ని బట్టి వాడు పోతూ ఉంటాడు. నాకు కూడా వస్తుంది అనుమానం లేదు. యత్న అహమద్య మృదితా హస్తియూదేన దుఃఖితా నహి అద్యైవ కృతం కించిత్ నరాణాం ఇహ విద్యతే. ఏదైతే అహం అద్య ఇవాళ ఇప్పుడు హస్తియూథేన న మృదిత, ఈ హస్తియూథము ఏనుగుల గుంపు చేత నేను మర్దించబడలేదు, నేను చచ్చిపోలేదు. అయినా సరే దుఃఖిస్తూ ఉన్నాను నేను. ఎందుకు అంటే ఈ చావు ప్రతి వాళ్ళకు ఉంటుంది. నాకొస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పటికి రాలేదు. అదైవ కృతం కించిత్ నాహి, ప్రారబ్ధం వల్ల కాకుండా ఏదైనా సరే ఏ కొంచెం గూడా జరగదు. ఏదైనా సరే జరిగింది అంటే ప్రారబ్ధం వల్లే జరుగుతుంది. ఇహ ఇక్కడ ఈ లోకంలో, ఈ జన్మల్లో నరాణం మనుషులకు ఏది జరిగినా సరే దైవం వల్లే. దైవం అంటే ప్రారబ్ధం వల్లే. ప్రారబ్ధం లేకపోతే ఏది జరగదు అని చెప్తూ ఉన్నారు మన పెద్దలు అని ఆమె అనుకుంటూ ఉన్నది. హతశిష్టైః సహ తదా బ్రాహ్మణైః వేదపారగైః అగచ్చత్ రాజశార్దూల దుఃఖశోకపరాయణ. ఓ రాజశార్దూల యుధిష్ఠిరా, ఇంక తదా అప్పుడు ఆమె మన దుఃఖశోకపరాయణ, దుఃఖంతో శోకంతో నిండి ఉన్నది మన దమయంతి. వేద పారంగతులైన బ్రాహ్మణులు ఇంక చావగా మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో సహా కలిసి ఆమె అగచ్చత్ మళ్ళీ బయలుదేరింది. మిగిలిపోయిన వాళ్ళైతే ఇంక అక్కడ ఉండి ఏం చేస్తారు? వాళ్ళైతే ఎక్కడో దగ్గర ఊరైతే చేరాలి గదా! అందుకని వాళ్ళు బయలుదేరారు బ్రాహ్మలు, మిగిలిపోయిన వాళ్ళు కొంతమంది వాళ్ళతో పాటు ఆమె గూడా బయలుదేరింది. సాయాహ్నే చేదిరాజస్య సుబాహోః సత్యవాదినః వస్త్రార్థకర్త సంవీత ప్రవివేశ పురోత్తమం. సాయంకాలం అవుతూ ఉండగా, ఆ రోజంతా పొద్దున తెల్లవారేప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నారు ఆ అడవిలో. సాయంత్రం అవుతూ ఉంటే చేదిరాజు దగ్గరికి, సుబాహుడు అని ఉన్నాడు. సత్యవాది ఆయన. ఆయన యొక్క ఉత్తమమైన పురమేదున్నదో అక్కడికి ప్రవేశించింది ఆ చిన్న సమూహము. మన దమయంతి కూడా వస్త్రార్థకర్త సంవీత. కృంతనము అంటే కత్తిరించబడము. ఆమె వస్త్రం సగం కత్తిరించి వాళ్ళ భర్త కట్టుకుని పారిపోయాడు. ఆ సగం వస్త్రం చుట్టుకుని ఉన్నది ఆమె సంవీతము. తాం వివర్ణాం కృశాం దీనాం ముక్తకేశీం అమార్జనాం ఉన్మత్తామివ గచ్చంతీం దదృశుః పురవాసినః. తాం ఆమెను వివర్ణ, ముఖమంతా పాలిపోయి కళ తప్పి ఉన్నది. కృశించి ఉన్నది. దీనంగా ఉన్నది దైన్యంతో. ముక్త కేసి, జుట్టు కూడా విరబోసుకుని ఉన్నది. కేశ సంస్కారం లేదు. అమార్జనాం, ఆమె దుమ్ము కొట్టుకుని ఉన్నది. ఉన్మత్తాం ఇవ గచ్చంతీం, పిచ్చిదానిలాగా నడుస్తూ ఉన్నది. అటువంటి ఆమెను పురవాసినః దదృశుః, ఆ ఊళ్ళో వాళ్ళు చూసారు. సరే వీళ్ళు ఆ చిన్న సమూహము కొంతమంది బ్రాహ్మలు బతికిన వాళ్ళెవరో వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు బయలుదేరింది ఆమె గూడా. వాళ్ళందరూ ఈ చేదిరాజు దగ్గరికొచ్చారు. ఆ ఊళ్ళోకొచ్చారు. ఇంక వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. ఎవరి దారిన వాళ్ళు. ఇంకా ఆమె
ఒకతే నడుస్తూ ఉన్నది. ఆమె నడుస్తూ ఉంటే అట్లా పిచ్చిదానిలాగా జుట్టు విరబోసుకుని, మట్టి గొట్టుకుని, సగం చీర కట్టుకుని, కృశించిపోయి, కళ తప్పి నడుస్తూ ఉంటే ఆమెను చూస్తూ ఉన్నారు ఊళ్ళో వాళ్ళు. ప్రవిశంतीं तु तां दृष्ट्वा चेदिराजपुरीं तदा అనుజగ్ముః తతః బాలాః గ్రామ్యపుత్రాః కుతూహలాత్. తదా ఇంకా ఆ చేదిరాజు యొక్క నగరంలోకి ప్రవేశిస్తున్న ఆమెను చూసి, తతః ఇంకా ఆ గ్రామంలోని చిన్న పిల్లలు, బాలకులందరూ కుతూహలంతో అనుజగ్ముః ఆమె వెంటే నడుస్తూ ఉన్నారు. సా తైః పరివృత అగచ్చత్ సమీపం రాజవేశ్మనః తాం ప్రాసాద గతా అపశ్యత్ రాజమాత జనైః వృతాం. సా ఆమెకి తెలిసింది ఒకటే, రాజమార్గాల్లో ఆమె అంతఃపురాల్లోకి వెళ్ళిపోయేదామె. రాకుమారి, రాజు భార్య. కాబట్టి ఆమె ఊళ్ళోకి ప్రవేశించి ఏం చేసింది, ఇంకా రాజులు ఉండే ప్రాంతానికి రాజమార్గంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నది. రాజవేశ్మ, వేశ్మ అంటే ఇల్లు. రాజుగారి అంతఃపురాలతో కూడి ఉన్న భవంతులతో ఉన్న ప్రాంతమేమున్నదో దానికి సమీపంగా అగచ్చత్ వెళ్ళిందామె. ఇంక వీళ్ళందరూ గూడా పరివృతం ఆమె చుట్టూ వస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటుగానే వెళ్ళిందామె. ఆమె వెళ్తుంటే వాళ్ళు వెంటబడొస్తున్నారు చిన్న పిల్లలు వాళ్ళందరూ. ఆమెను చూసి పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తూ. అయితే ఆ ప్రాసాదంలో ఉన్నది అక్కడ రాజమాత. ఆమె ఈ జనాలందరూ ఎవరి వెంటో పడి అల్లరిగా నవ్వుతూ వేళాకోళంగా పరిహాసాలతో వస్తూ ఉంటే ఎవరి గురించని చూసింది. మన దమయంతి కనిపించింది. ఆమె అపశ్యత్ చూసింది. సా జనం వారయిత్వా తం ప్రాసాదతలముత్తమం ఆరోప్య విస్మితా రాజన్ దమయంతిం అపృచ్ఛత. సా ఆమె జనం వారయిత్వా ఆ జనాలని పంపించేసి వెళ్ళగొట్టేసి, అదిలించి, ఇంకా మన దమయంతిని ఆ ప్రాసాద తలం ఆ మిద్దె పైకి పిలిచింది. ఆరోప్య పిలిస్తే మన దమయంతి ఆ మేడ మెట్లెక్కింది. ఆశ్చర్యంతో మన రాజమాత విస్మిత ఆమె దమయంతిని, "ఓ రాజన్ యుధిష్ఠిర" ఈ విధంగా అపృచ్ఛత అడుగుతూ ఉన్నది. ఈమెను చూసి ఆ మేడ మెట్లెక్కి పైకొచ్చింది మన దమయంతి. రాజమాత ఆమెను చూసి ఇట్లా అడుగుతూ ఉన్నది. "ఏవమపి అసుఖావిష్టా బిభర్తి పరమం వపుః భాసి విద్యుతివ అభ్రేషు సెన్సమే కాసి కస్యవా." ఏవమపి ఈ విధంగా నువ్వు అసుఖావిష్ట దుఃఖంతో ఆవేశించబడి ఉన్నా గూడా, పరమం వపుః బిభర్షి గొప్ప దేహాన్ని ధరించి ఉన్నావమ్మా. అభ్రేషు మబ్బుల్లో విద్యుత్ తీగలాగా భాసి కనిపిస్తున్నావు. సెన్సా చెప్పు తల్లి మే నాకు కాసి ఎవరు నువ్వు కస్యవా ఎవరి దానివి. అమ్మా నువ్వు ఇంత దుఃఖాలతో నిండి ఉన్నా గూడా ఎవరో గొప్పదానివని నాకనిపిస్తున్నది. ఎవరమ్మా నువ్వు చెప్తావా? అని అడిగింది. తత్ వచనం తస్యాహ భైమి వచనమబ్రవీత్. ఆమె మాటలు విని మన భైమి భీముడి కూతురు ఆమెకి ఈ విధంగా జవాబు చెప్తూ ఉన్నది రాజమాతకు. సైరంధ్రీం జాతి సంపన్నాం భుజిష్యాం కామవాసినీం ఫలమూలాసనాం ఏకాం యత్ర సాయం ప్రతిశ్రయాం భర్తారమపి తం వీరం ఛాయా ఇవ అనపగా సదా. తస్యా దైవాత్ ప్రసంగః అభూత్ అతిమాత్రం స్మ దేవనే జూతే సహ నిర్జితః చ ఏవ వనం ఏకః అభ్యుపేయివాన్. తం ఏకవసనం వీరం ఉన్మత్తం ఇవ విహ్వలం ఆశ్వాసయంతి భర్తారం అహం అన్వగమం వనం. క్షుత్పరీతః సువిమనాః తదపి ఏకం వ్యసర్జయత్ వాససః అర్థం పరిచ్ఛిద్య త్యక్తవాన్ మాం అనాగసం. తం మార్గమాణా భర్తారం దహ్యమానా దినక్షపాః అని ఆమె తన గురించి చెప్పింది. ఆమె ఏమన్నదంటే, అమ్మా నేను సైరంధ్రిని అన్నది. సైరంధ్రి అంటే సైరంధ్రుడు అంటే వ్యవసాయం చేసేవాడు అని అర్థం.
సీరం అంటే హలం అని అర్థము. హలంతో పొలాన్ని దున్ని వ్యవసాయం చేసే వాళ్ళను సైరంధ్రులు అని పిలుస్తారు. నేను వ్యవసాయదారుల వాళ్ళ నుంచి వచ్చానమ్మా అని చెప్పిందామె. క్షత్రియుడిని అని చెప్పలేదు. వైశ్యుడిని అని చెప్పింది. నేను వైశ్య జాతి నుంచి వచ్చానని చెప్పింది. ఎందుకో మరి ఆమె ఇష్టము. కాబట్టి ఆమె మా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారమ్మా. నేను పరిచర్యలు చేస్తాను అని చెప్పింది. చెప్పి గొప్ప మంచి జాతి నుంచే వచ్చాను. భుజిష్య అంటే పరిచారికనమ్మా నేను. భుజిష్య అంటే భుజ్ అన్న ధాతువు నుంచొస్తుంది. భృత్యుగా ఉంటానమ్మా నేను. భృత్యురాలిగా అంటే పరిచారికగా ఉంటాను. కామవాసిని నేను కోరుకున్న చోట ఉంటాను. ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడో దగ్గర ఉంటానమ్మా నేను. ఫలమూల అశనాం ఏవో ఫలాలో, కందమూలాలో ఏవో భోజనం చేస్తూ ఉంటాను. ఏమి తిన్నా పట్టించుకోను. ఒక్కదాన్నే ఉన్నానమ్మా నాకెవరూ లేరు. యత్ర సాయం ప్రతిశ్రయాం సాయంత్రం ఎక్కడైతే అక్కడే పడుకొని నిద్రపోతానమ్మా. నాకొక ఆశ్రయం లేదని చెప్తున్నది. నాకు ఏది దొరికితే అది తింటానమ్మా. ఎక్కడో దగ్గర ఉంటాను. నాన్న వాళ్ళు లేరు. నాకుండేందుకు ఏ ఆశ్రయం లేదు అని నేను అనాథను అని చెప్తూ ఉన్నదామె. మన దమయంతి ఇక్కడ నేను సైరంధ్రిని అని చెప్పింది. సైరంధ్రుడు అంటే వ్యవసాయదారుడని చెప్పుకున్నాం గదా! కర్షకుడు అని. కాబట్టి ఆమె క్షత్రియుల్లో పుట్టినా గూడా వైశ్యుల్లో నుంచొచ్చానని చెప్పింది. ఎందుకు అంటే ఆమెవరో ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం. అట్లానే మన ద్రౌపది గూడా సైరంధ్రిని అని చెప్తుంది. ఆమె గూడా క్షత్రియ వనిత అయినా గూడా నేను వైశ్యుల్లో నుంచొచ్చానని జెప్పింది. మన భీముడు నేను నాలుగో వాడిని అని చెప్పాడు. నేను నాలుగో వర్ణం నుంచొచ్చాను అని చెప్తాడు. అంటే నేను శూద్ర కులం నుంచి వంటలు అవి చేస్తాను. వంటలు చేయడం కోసం వచ్చాను అని చెప్తాడు. కాబట్టి వాళ్ళెవరో తెలియకుండా ఉండవలసి వచ్చినప్పుడు, వాళ్ళు వేరే కర్మను వరిస్తారు. అంతకన్నా ముందు వాళ్ళు క్షత్రియులైనా గూడా, ఆ సమయంలో క్షాత్రం లేదు గాబట్టి, పరులను రక్షించడం అట్లాంటివి లేవు గాబట్టి, వాళ్ళు ఏదో ఒక కర్మ చేస్తూ ఉన్నప్పుడు, ఆ కర్మను బట్టి వాళ్ళు ఏ వర్ణాన్ని వరిస్తున్నారు అని చెప్తారు. ఈ విషయం సరిగ్గా అర్థం గాకపోతే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్న పాదానికి అర్థం సరిగ్గా తెలియకపోతే, నేను సైరంధ్రిని అని చెప్పింది గదా! అంటే ఆమె క్షత్రియ వనిత అయినా గూడా వైశ్యుడినని అబద్ధం జెప్పింది. లేదా మన ద్రౌపది అట్లానే అబద్ధం జెప్పింది. లేదా మన భీముడు గూడా అబద్ధం జెప్పాడు అనుకుంటాం మనము. కాదు. వాళ్ళు ఆ సమయానికి ఏ కర్మ చేస్తున్నారో ఆ వర్ణాన్ని వరించామని చెప్తున్నారు అంతే. నేను ఈ విధంగా వ్యవసాయం అవి చేయగలను. అంటే వంటలవి చేయగలను. పరిచారికగా పని చేయగలనని చెప్తూ ఉన్నదామె. పలాని కర్మ అంటే ఒక జాబ్‌ని వరిస్తూ ఉన్నది. చేసుకుందాం. ఒక జాబ్‌ని వరించి ఆ వర్ణాన్ని చేసుకుంది. ఎక్కడో దగ్గర ఉంటానమ్మా. ఏదో ఒకటి తింటాను. సాయంత్రం ఎక్కడైతే అక్కడే పడుకుంటాను. నేను ఏమి చేస్తున్నాను అంటే, వీరుడైన నా భర్త ఉన్నాడమ్మా. ఆయనను నీడలాగా అనుసరిస్తూ వస్తూ ఉన్నాను. అప్ప అంటే దూరంగా వెళ్ళిపోవడం అని అర్థం. అంటే దూరంగా, అంటే వెళ్ళిపోవడం, గమనం. అంటే దూరంగా వెళ్ళిపోవడం. నేను అపగా గాదు నా అపగా, అనపగా. ఏదో ఒక మనిషికి వాడి నీడ ఎట్లా వెన్నంటే ఉంటుందో, అట్లా నేను నా భర్త వెన్నంటే నీడలాగా ఉండేదాన్నమ్మా సదా ఎల్లప్పుడూ. అయితే కానీ, దైవాత్ ప్రారబ్ధం వల్ల ఆయనకు దేవనే ప్రసంగః అభూత్. దేవనము అంటే పాచికలు వేయడంలో, పాచికలాటలో, జూదంలో అక్కర్లేని ప్రసంగం. ప్రకృష్టమైన సంగం. పోయి తగులుకున్నాడమ్మా నా భర్త. అతి మాత్రం కొంచెం గాదు అతిగా. ఏదో కొంచెం ఆడుకోవడం, పాచికలాడుకోవడం ఎవరైనా ఆడుకోవచ్చు. దాందేముంది కాలక్షేపానికి. కానీ నా భర్త అతిగా పాచికలాడి ఆ జూదంతో తగులుకుని, ఆ వ్యసనంలో తగులుకుని ఉన్నాడు. ఆ జూదంలో నిర్జించబడ్డాడు. ఓడిపోయాడు. మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక్కడే వనం అభ్యుపేయివాన్ అడవులు బట్టిపోతూ ఉంటే, ఒకే ఒక్క వస్త్రంతో అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీరుడు నా భర్త ఉన్మత్తుడిలాగా, పిచ్చివాడిలాగా, విహ్వలుడై
మనసు చెదిరి వెళ్ళిపోతూ ఉంటే, ఆశ్వాసయంతి నేను ధైర్యం చెప్తూ, ఊరట కలిగిస్తూ, ఓదారుస్తూ ఆ వనంలోకి అహం నేను భర్తారం నా భర్తను అన్వగమం అనుసరించి వెళ్ళాను. క్షుత్పరీతః ఆకలి బాధ తట్టుకోలేక సువిమనాహ మనసు బాగా చెదిరిపోయి వికలమై ఉన్న నా భర్త తదపి ఏకం ఆ ఒక్క వస్త్రాన్ని గూడా వ్యసర్జయత్ వదిలిపెట్టుకున్నాడమ్మా. అది గూడా పోగొట్టుకున్నాడు. ఇంకేం జేశాడంటే వాససః అర్ధం పరిచ్ఛిద్య నేను కట్టుకున్న చీరలో సగాన్ని కత్తిరించుకుని, దాన్నే చుట్టుకుని మాం అనాగసం ఏ పాపము లేని నన్ను త్యక్తవాన్ వదిలిపెట్టి పారిపోయాడమ్మా నా భర్త. తం భర్తారం అటువంటి నా భర్తను మార్గమాణ వెతుక్కుంటూ వచ్చానమ్మా. దినక్షపాహ దినం అంటే పగలు, క్షప అంటే రాత్రి. పగలు, రాత్రి దహించుకుని పోతూ నా భర్తను వెతుకుతూ వస్తూ ఉన్నాను అని ఆమె గురించి చెప్పింది మన దమయంతి. రాజమాత అబ్రవీత్ ఆర్తాం భైమీం ఆర్తతరా స్వయం. మన రాజమాత ఈ కష్టం విని మన దమయంతికొచ్చిన కష్టం విని ఆ ఆర్తురాలి మాటను విని మన భైమి చెప్పింది. మన రాజమాత గూడా ఆర్తతరా స్వయం ఆమె గూడా ఎంతో బాధపడ్డది పాపము. మనం గూడా ఎన్నాళ్లుగా బాధపడుతున్నాం. కొన్ని వారాలుగా ఈ నల దమయంతి ఉపాఖ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఎంత బాధపడుతున్నాం దమయంతి కోసం ఆమె కథ వింటూ ఉంటే. ఇంకా ఆమె ఏమైందంటే మన రాజమాత వసస్వ మయి కళ్యాణి ప్రీతిర్మే త్వయి వర్తతే ఇహ ఇవ వసతి భద్రే భర్తారం ఉపలప్స్యసే. అమ్మా కళ్యాణి మంగళమూర్తి మయి వసస్వ నా దగ్గరే ఉండమ్మా ఇక్కడే ఉండు నువ్వు. మే నాకు త్వయి నీ పట్ల ప్రీతి వర్తతే నీ పట్ల నాకు ప్రీతి కలిగిందమ్మా. ఇహ ఇవ ఇక్కడే వసతి ఉంటూ ఓ భద్రే ఓ మంగళమూర్తి భర్తారం ఉపలప్స్యసే నీ భర్తను మళ్ళీ పొందుదువులే. ఇక్కడే ఉండు. ఆయనే వస్తాడు నిన్ను వెతుక్కుంటూ అని అన్నది. ఏవముక్త్వా తతః భైమీం రాజమాతా విశాంపతే ఉవాచ ఇదం దుహితరం సునందాం నామ భారత. ఓ భారత ఏవం ఈ విధంగా తతః ఇంక మన రాజమాత ఓ విశాంపతే ఓ యుధిష్ఠిరా భైమీం ఉక్త్వా భైమితో మన భీముడి కూతురుతో దమయంతితో చెప్పి తన దుహితరం తన కూతురుతో రాజమాతకు ఒక కూతురున్నది సునంద అన్న పేరున్నామా ఆమెతో ఈ విధంగా అన్నది. మన రాజమాత వాళ్ళ కూతురు సునందతో ఏమన్నదంటే అమ్మా ఈమె సైరంధ్రీం అభిజానీష్వ సునందే దేవరూపిణీం ఏతయా సహ మోదస్వ నిరుద్విగ్నమనాహ స్వయం. ఈ దేవరూపంలో ఉన్న చూడ్డానికి ఎట్లా ఉంది పాపం ఆమె సగం చీర కట్టుకుని దుమ్ము కొట్టుకుని జుట్టు విరబోసుకుని చిక్కిపోయి దైన్యంతో కూడి ఉన్నది ముఖమంతా పాలిపోయి. కానీ మన రాజమాత ఎంత గొప్ప మనసున్నది ఆమె కూతుర్ని పిలిచి అమ్మ ఈ దేవరూపంలో ఉన్న ఈ అమ్మాయి ఈ యువతి సైరంధ్రి అని అభిజానీష్వ తెలుసుకో ఈమె సైరంధ్రి అమ్మ. ఏతయా సహా ఈమెతో పాటు మోదస్వ నువ్వు సంతోషంగా ఉండు నిరుద్విగ్న మనాహ నీ మనసులో ఏమి ఉద్వేగం పెట్టుకోకుండా స్వయంగా నీ మనసులో ఏమి ఉద్వేగం పెట్టుకోకు. ఈమెను చులకనగా చూడకు. ఈమెను వేరుగా చూడకు. నీ ఇంట్లో ఉంచుకో. నీ దగ్గరే పరిచారికగా, నీ చెలికత్తెగా ఉంచుకో. సంతోషంగా ఆమెతో ఆడుకో అని చెప్పింది. మన బృహదస్సుల వారు మనకు చెప్తున్నారు. ఉత్సృజ్య దమయంతీంతు నలహ రాజా విశాంపతే ఇంక మనవాడు ఇటు సైడు. దదర్శ దావన్ దహ్యంతం మహాంతం గహనేవనే. ఓ విశాంపతే యుధిష్ఠిరా మన రాజా నలహ మన నలమహారాజు దమయంతిని ఉత్సృజ్య వదిలిపెట్టి అడవిలోకి పారిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోతూ ఉన్నాడు దట్టమైన కీకారణ్యంలో. ఆ గహనేవనే ఆ గహనమైన అడవిలో మహాంతమైన పెద్ద అడవిని మొత్తాన్ని దహిస్తూ ఉన్న దావానలాన్ని దదర్శ చూశాడు. తత్ర శుశ్రావ మధ్య అగ్నౌ శబ్దం భూతస్య కస్యచిత్ అభిధావ నలా ఇతి ఉచ్చైః పుణ్యశ్లోకా ఇతి చ అసకృత్. తత్ర అక్కడి నుంచి ఆయన ఆ అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఒకానొక చోట పెద్ద దావానలం చెలరేగింది. ఆ అగ్ని మధ్యలో నుంచి కస్యచిత్ భూతస్య శబ్దం ఏదో ఒక ప్రాణి అరుస్తూ ఉంటే ఆ కేకలను విన్నాడు. ఆ కేకలు ఈయన్నే పిలుస్తూ ఉన్నది. ఆ ప్రాణి అందులో ఉన్నది. ఆ అగ్నిలో నిప్పుల్లో పడి కాలుతూ ఉన్నది.
ఏదో ఒక ప్రాణి, "ఓ నల! ఓ పుణ్యశ్లోక! అభిధావ! ఇట్రా, ఇట్రా! పరిగెత్తుకుని రా! ఇటురా!" అని పిలుస్తూ ఉంటే, ఉచ్చైః స్వరంతో పెద్ద గొంతుతో అసకృత్ అదే పనిగా మాటి మాటికి "నల! ఓ నల! ఇట్రా, ఇట్రా!" అని పిలుస్తూ ఉంటే విన్నాడు. మా భైః ఇతి నలః చ ఉక్త్వా మధ్యం అగ్నేః ప్రవిశ్య తం దదర్శ నాగరాజానం శయానం కుండలీకృతం. మా భైః ఇంక భయపడొద్దు అని నలుడు ఉక్త్వా అంటూనే భయపడొద్దు, భయం లేదు, భయం లేదు అంటూనే నలుడు తం అగ్నేః మధ్యం ప్రవిశ్య ఆ అగ్ని మధ్యలోకి హీరోలాగా దూకాడు. అక్కడ కుండలీకృతం చుట్టలు చుట్టుకుని పడుకుని ఉన్న ఒక నాగరాజును దదర్శ చూశాడు. సహ నాగः ప్రాञ्जलिः భూత్వా వేపమానः నలం తదా ఉవాచ విద్ధి మాం రాజన్ నాగం కర్కోటకం నృపా ఉపదేక్ష్యామి తే శ్రేయః త్రాతుమర్హతి మాం భవాన్ అని ఆ నాగమన్నది. సహ నాగः నాగుపాము ప్రాञ्जलिः భూత్వా అంజలి ఘటిస్తూ వేపమానః వణికిపోతూ తదా అప్పుడు నలుడితో ఈ విధంగా ఉవాచ అన్నది. అదేమన్నదంటే ఆ పాము, "ఓ రాజన్ మాం కర్కోటకం నాగం విద్ధి, నా పేరు కర్కోటకమన్న పాము అని తెలుసుకో ఓ నృపా రాజా. నేను కర్కోటకమన్న పేరున్న పామును. త్రాతుమర్హతి మాం, నన్ను రక్షించవలసింది భవాన్, మీరు నన్ను రక్షించవలసింది. అట్లా నువ్వు నన్ను రక్షించావంటే నీకు ఒక శ్రేయః, నీకు ఒక మంచి ఉపదేశం చేస్తాను. నువ్వు నన్ను ఇందులో నుంచి బయటపడి నన్ను రక్షించావంటే నేను నీకు ఒక మంచి మాట చెప్తాను. నువ్వు బాగుపడే మాట ఒకటి చెప్తాను" అని అన్నది. తం గృహీత్వా నలః ప్రాయాత్ ఉద్దేశం దావవర్జితం. ఇంక మన నలుడు తం గృహీత్వా పామును పుచ్చుకుని దావవర్జితం ఉద్దేశమన్నా, ప్రదేశమన్నా, దేశమన్నా అదే అర్థం. దావవర్జితం దావానలం లేకుండా ఉన్న ఒక అడవి ప్రాంతాన్ని చేరుకున్నాడు. ప్రాయాత్ అక్కడికి వెళ్ళాడు. ఆకాశదేశమాసాద్య విముక్తం కృష్ణవర్త్మన ఉత్సృష్టుకామం తం నాగః పునః కర్కోటకః అబ్రవీత్. ఆకాశదేశమాసాద్య, ఆకాశం అంటే ఖాళీ. ఒక ఖాళీ ప్రదేశానికి వచ్చాడు మనవాడు. ఎక్కడైతే కృష్ణవర్త్మ, కృష్ణ అంటే నల్లగా పొగలతో కూడి ఉన్న, వర్త్మ అంటే మార్గం. ధూమ మార్గంతో ఉన్నదేది అంటే మన అగ్ని. అటువంటి ధూమ మార్గంతో నిండి ఉన్న, అగ్ని లేకుండా ఉన్న విముక్తమైన ఒక ఖాళీ ప్రదేశానికి వచ్చాడు మనవాడు ఆ పావును తీసుకుని. ఇంకా ఉత్సృష్టు కామం తం, ఆ పామును వదిలిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్న ఆయనతో మన నలుడితో ఆ నాగము పునః మళ్ళీ ఆ కర్కోటకము ఈ విధంగా అబ్రవీత్ అన్నది. ఆయనేం చేశాడు, ఆ పామును పట్టుకున్నాడు, పరిగెత్తుకుంటూ ఆ అగ్నిలో నుంచి బయటికి దూకాడు. చాలా దూరం, కొంచెం దూరం వెళ్ళేసరికి ఒకానొక చోట అగ్నులు లేకుండా ఖాళీగా ఉన్న, అగ్ని లేని ప్రాంతం ఒకటి చూసి అక్కడ పామును వదులుతున్నాడు. అదేమన్నదంటే మళ్ళీ ఆ కర్కోటకం మనవాడితో, "పదాని గణయన్ గచ్చ స్వాని నైషధ కానిచిత్ తత్ర తేహం మహారాజా శ్రేయః దాస్యామి యత్పరం." ఓ నైషధ, కానిచిత్ పదాని గణయన్ గచ్చ. స్వాని కానిచిత్ పదాని, నీవేవో ఒకటి నంబర్లు లెక్కబెడుతూ గచ్చ పో. తత్ర ఇంకా ఏదో ఒక చోట నీకు అహం నేను ఓ మహారాజా ఏదైతే పరమం శ్రేయః పరమ శ్రేయస్సున్నదో దాన్ని దాస్యామి ఉపదేశం చేస్తా, నేను ప్రదానం చేస్తా, ఇస్తా పటు. ఓ నల, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. నేను నీకు హెల్ప్ చేస్తానన్నాను కదా, చేస్తాను. నువ్వేం చేయంటే ఇక్కడి నుంచి లెక్కబెట్టుకుంటూ నడుస్తూ వెళ్ళు. ఎన్నో కొన్ని అడుగులు వెయ్యి. ఏదో ఒక చోట నేను నీకు పనికొచ్చే మాట ఒకటి చెప్తాను అని అన్నది. తతః సంఖ్యాతుమారబ్ధం అదసత్ దశమే పదే. తస్య దష్టస్య తద్రూపం క్షిప్రం అంతరధీయత. తతః ఇంకా
ఈయన 1, 2, 3 ఏకం అని మొదలుపెట్టి లెక్కబెడుతూ పోతున్నాడు. సంఖ్యాతుం ఆరబ్ధం. ప్రారంభించాడు నంబర్‌లు లెక్కబెట్టడం. దశమే పదే. దశ అని ఆయన అనగానే అది ఆ దశత్ కాటు వేసింది. సంస్కృతంలో దశ అంటే చాలా అర్థాలున్నాయి. దశ అంటే 10 అని అర్థం ఉంది. దశ అంటే కాటు అనే అర్థం ఉంది. దశ అంటే దిక్కు అని అర్థం ఉంది. ఇక్కడ ఈయన ఏదో ఒక దిక్కులో ఏదో నంబర్‌లు లెక్కబెడుతూ పోయాడు. ఒకచోట దశ అన్నాడు. దశ అంటే ఈయన ఉద్దేశంలో నంబర్. దశ అంటే 10. కర్కోటకము దాన్ని కాటు వెయ్యి అని విన్నది. దశ అన్నది కాటు వెయ్యి అన్న అర్థంతో ఉన్న పదం కూడా. కాబట్టి అదేం చేసింది? వెంటనే కాటు వేసింది మన పాము. ఎందుకు అంటే ఈయన అన్నాడు గదా! దశ అన్నాడు కాబట్టి దశనం చేసింది. తస్య దష్టస్య ఆ విధంగా కాటు వెయ్యగానే ఆయన యొక్క తత్రూపం అంతకన్నా ముందున్న నలుడికి ఉన్న మొత్తం సౌభాగ్యం ఆయన రూపం పాపం. నలుడికి ఉన్న ఒక గుణము ఆయన అందము, రూపము. ఆయన దోషము ఆయన అక్షాలు. ఆయన పాచికలు, ఆట జూదం. ఇంతకీ ఆ ఉన్న ఒక్క అందం గూడా క్షిప్రం వెంటనే అంతరధీయత లేకుండా పోయింది. సహ దృష్ట్వా విస్మితః తస్థౌ ఆత్మానం వికృతం నలః తతః కర్కోటకః నాగः సాంత్వయన్ నలమబ్రవీత్. సహ నలః మన నలుడు ఇంకా విస్మితః ఆశ్చర్యంతో దృష్ట్వా చూసుకున్నాడు ఆ దేహము. ఆత్మానం వికృతం తనను తాను వికారంగా మారిపోయాడని చూసుకుని తస్థౌ నిలబడిపోయాడింక ఆశ్చర్యంతో. తతః ఇంక మన కర్కోటకమన్న పాము సాంత్వయన్ ఓదారుస్తూ, అనునయిస్తూ మన నలుడితో ఈ విధంగా అన్నది. అదేమన్నదంటే, మయా తే అంతర్హితం రూపం నత్వా విద్యుః జనాః ఇతి. రాజన్ విషనిమిత్తా చ నతే పీడా భవిష్యతి. గచ్చ రాజన్ ఇతః సూతః బాహుకः అహం ఇతి బ్రువన్ సమీపం ఋతుపర్ణస్య సహ హి వేదాక్ష నైపుణం. అయోధ్యాం నగరీం రమ్యాం అద్యైవ నిషధేశ్వర సహ తే అక్షహృదయం దాతా రాజా అశ్వహృదయేన వై. భవిష్యసి యదా అక్షజ్ఞః శ్రేయసా యోక్షసే తదా స్వరూపం చ యదా ద్రష్టుమిచ్ఛేదాః త్వం నరాధిప అనేన వాససాచ్ఛన్నః స్వరూపం ప్రతిపత్స్యసే ఇత్యుక్త్వా ప్రదదౌ అస్మై దివ్యం వాసోయుగం తదా. మన కర్కోటకమన్న పాము మన నలుడితో ఏమన్నదంటే, "ఏ నీ యొక్క ఈ రూపము నా వల్లే అంతర్ధానమైంది. నేనే నీ రూపాన్ని విత్‌డ్రా చేశాను. నీ రూపాన్ని నేనే ఈ రకంగా మార్చాను. ఎందుకు అంటే త్వాం నిన్ను జనాః జనము మనుషులు విద్యుః ఇతి తెలుసుకోకుండా ఉండడానికి నిన్ను గుర్తుపట్టకుండా. నువ్వు అజ్ఞాతంగా ఉండడం కోసమే నీకీ వికృతాకారాన్ని నేనే ఇచ్చాను. ఓ రాజన్ విషనిమిత్త ఈ విషం వల్ల గూడా నీకు పీడా నా భవిష్యతి ఏ పీడా ఉండదులే. నువ్వేం చెయ్యి అంటే, గచ్చ వెళ్ళు ఓ రాజన్ ఇతః ఇక్కడి నుంచి బయలుదేరు. సూతుడివై డ్రైవర్. సూతుడు అంటే వాహన చోదకుడు. ఆ విధంగా నువ్వు బాహుకుణ్ణి నేను అని చెప్తూ నా పేరు బాహుకుడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళు నువ్వు? ఋతుపర్ణుడు అని ఒక రాజున్నాడు. ఆయన సమీపానికి వెళ్ళు. ఆయన ఎవరు? అక్షవేదము. అక్షాల గురించి అంటే పాచికలాట గురించి తెలిసినవాడు, నైపుణ్యం కలిగినవాడు. అక్ష నైపుణ్యం కలిగినవాడు. జూదం ఎట్లా ఆడాలో, అక్షాలను ఎట్లా వాడాలో తెలిసినవాడు. ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు. ఈయనింతకెవరు? ఋతుపర్ణుడు అయోధ్య నగరానికి రాజు. ఓ నిషధేశ్వర! ఆ అయోధ్య నగరం రమ్యమై ఉంటుంది. అద్యైవ ఇప్పుడే బయలుదేరి వెళ్ళని చెప్పాడు. ఈయన గుర్తున్నాడో లేదో మీకు ఆ ఊరు, ఆ పేరు గుర్తున్నాయో లేవో నేను జ్ఞాపకం చేస్తాను. మన నలుడు ఇంకా నెలల తరబడి ఆ జూదం ఆడుతూ ఉంటే పుష్కరుడితో పాటు మన దమయంతి వార్ష్ణేయుడిని పిలిచి, వార్ష్ణేయుడెవరు? మన నలుడికి సారథి. ఆయన్ని పిలిచి, ఇదిగో ఈయనకున్న ఆ రథాన్ని, ఆ గుర్రాల్ని, ఆయన బిడ్డల్ని తీసుకుని మా పుట్టింటాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ వదిలిపెట్టి నువ్వు కావాలంటే అక్కడుండు లేతే అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళు అని చెప్తే,
మన వార్ష్ణేయుడు తీసుకుని వెళ్ళి బిడ్డల్ని, రథాన్ని, గుర్రాల్ని అక్కడ అప్పచెప్పి, ఆయన అక్కడ ఉండలేక అక్కడి నుంచి బయలుదేరి ఈ అయోధ్య నగరానికే వచ్చాడు గదా! ఋతుపర్ణుడి దగ్గరికొచ్చి అక్కడ సారథిగా మన ఋతుపర్ణుడి దగ్గర కొలువులో చేరాడని చూసుకున్నాం గదా! మళ్ళీ ఇప్పుడు మనవాడు గూడా నలుడు కూడా అక్కడికే వెళ్తున్నాడు. కానీ రూపం మారిపోయింది కాబట్టి మన వార్ష్ణేయుడు ఈయన ఒకవేళ వార్ష్ణేయుడిని గుర్తుపట్టినా లేకపోయినా ఇంక బేసిక్‌లీ వేరే రూపంతో ఉన్నాడాయన. మనవాడేం చెప్తున్నాడు కర్కోటకుడు కాబట్టి నువ్వు వెళ్ళక్కడికి. ఆయనకు ఈ అక్ష నైపుణ్యం ఉంది గాబట్టి, నీకు ఆ అక్ష హృదయాన్ని సహా ఆయన దాతా ప్రదానం జేస్తాడు ఆ రాజు. దానికి బదులుగా నీ దగ్గర అశ్వహృదయం ఉంది గదా! అశ్వాలను ఎట్లా నడిపించాలని నువ్వు ఆయనకి నేర్పించు. అక్షాలను ఎట్లా వాడాలి అని ఆయన నీకు నేర్పిస్తాడు. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు అక్షజ్ఞః భవిష్యసి ఆ అక్షాలు ఎట్లా వాడాలి, పాచికలు ఎట్లా వెయ్యాలి, ఏమి కదా అని ఆ ఆట నీకు అర్థమైందంటే, అందులో నైపుణ్యం కలిగింది అంటే, తదా అప్పుడు శ్రేయసా యోక్షసే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆ యోగం పడుతుంది. మంచి జరుగుతుంది నీకు. కాబట్టి నువ్వు నీకున్న విద్యను ఆయనకు నేర్పించు. ఆయన దగ్గరున్న విద్య నువ్వు నేర్చుకో. అక్కడికి పోయి ఈలోగా జాబ్‌లో జాయిన్ అవ్వు. నిన్నెవరు గుర్తుపట్టకుండా నీ రూపాన్ని అందుకనే నేను మార్చాను. కానీ ఎప్పుడూ ఇట్లానే ఉండడం గాదు గదా! ఎప్పుడైతే నువ్వు స్వరూపాన్ని ద్రష్టుమిచ్చేదాహా నీ స్వరూపాన్ని నువ్వు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలనుకున్నావంటే, స్వం రూపం ఓ నరాధిప రాజా నువ్వేం చెయ్యంటే, అనేన వాససాచ్ఛన్నః ఈ వస్త్రాన్ని ధరించావంటే, నీ స్వరూపాన్ని ప్రతిపత్స్యసే పొందుతావు మళ్ళీ. ఇతి ఉక్త్వా అని చెప్పి, మన కర్కోటకుడు అస్మై ఆయనకు మన నలుడికి ఒక దివ్యమైన వాసోయుగం వస్త్రద్వయాన్ని తదా అప్పుడు ప్రదానం చేశాడు. ఏవం నలం సమాదిశ్య వాసః దత్వా చ కౌరవ నాగరాజః తతః రాజన్ తత్రైవ అంతరధీయత. ఓ కౌరవ యుధిష్ఠిరా! ఏవం ఈ విధంగా నలుడు మనవాడి చేత సమాదిశ్య ఆదేశం పొందినవాడై మన కర్కోటకుడు నలుడికి ఈ విధంగా ఆదేశించి వాసః దత్వా వస్త్రాలు ఇచ్చి మన నాగరాజు తతః ఇంకా ఆయన రాజన్ తత్రైవ అక్కడే అంతరధీయత అంతర్ధానమైపోయాడు. తస్మిన్ అంతర్హితే నాగే ప్రయయౌ నైషదః నలః ఋతుపర్ణస్య నగరం ప్రావిశత్ దశమే అహని. తస్మిన్ అంతర్హితే ఆయన ఆ విధంగా మన నాగుపాము మన కర్కోటకుడు అంతర్ధానం అయిపోగానే మన నైషధుడు నలుడు ప్రయయౌ బయలుదేరాడు. ఎక్కడికి అంటే ఋతుపర్ణుడి నగరం ఉన్నది కదా అయోధ్య నగరము. అక్కడికి బయలుదేరాడు. ఆ అడవిలో నుంచి వెతుక్కుంటూ ఆ దిక్కును పట్టుకుని నడుచుకుంటూ పోతూ ఉంటే దశమే ఆహని ఒక 10 రోజులు పట్టింది. 10వ నాటికి ప్రావిశత్ ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. సహ రాజానం ఉపాతిష్ఠత్ బాహుకః అహమితి బ్రువన్ అశ్వానాం వాహనే యుక్తః పృథివ్యాం నాస్తి మత్సమః అర్ధకృచ్ఛ్రేషు చ ఏవాహం ప్రష్టవ్యః నైపుణేషు చ అన్న సంస్కారమపి చ జానామి అన్యైః విశేషతః యాని శిల్పాని లోకే అస్మిన్ చ అపి అన్యత్ సుదుష్కరం సర్వం యతిష్యే తత్ కర్తుం ఋతుపర్ణా భరస్వ మాం అని చెప్పాడు. సహా మన నలుడు రాజానం ఉపాతిష్ఠత్ రాజుగారి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని సమీపించి ఈ విధంగా భృవన్ ఏం చెప్తూ బాహుకః అహమితి నా పేరు బాహుకుడండి. అశ్వానాం వాహనే యుక్తః నాకు గుర్రాలను తోలడం వచ్చండి. పృథివిలో ఈ భూమి మీద మత్సమః నాకు సమానమైన వాడు నాస్తి ఇంక లేడండి. అంత గొప్పగా గుర్రాలు నడిపించగలను. అట్లానే అంత మాత్రమే గాదు అర్ధకృచ్ఛ్రేషు డబ్బులు ఏమైనా ఇబ్బందులు కలిగితే ఆర్థిక ఇబ్బందుల్లో అట్లా కృచ్ఛ్రం అంటే కష్టం. డబ్బుల విషయంలో ఏమైనా ఉంటే చయ్యేవ అహం నేను ప్రష్టవ్యః అడగబడేవాడిని. నైపుణేషు చ నైపుణ్యం గూడా ఉంది. డబ్బుల గురించి ఏమైనా మీకు క్వెషన్స్ ఉంటే గూడా నన్ను అడగొచ్చండి. నాకు డబ్బుల గురించి గూడా వాటి గురించి గూడా తెలుసు. ధనం గురించి అర్థశాస్త్రం చదువుకున్నాను. అన్న సంస్కారమపి చ జానామి అన్నం వండడము కూడా తెలిసి ఉన్నవాడిని. నాకు అన్నం వండడం అట్లాంటి పనులు గూడా వచ్చండి.
నేను అన్నం అవన్నీ వండగలను. మనకందుకే లోకంలో నలపాకం అంటారు. నలభీమ పాకం అని చెప్తారు. నలుడిలాగా, భీముడిలాగా వంటలు చేసేవాళ్ళుండరు అని. కాబట్టి అక్కడ ద్రౌపది నేను సైరంధ్రిని అని చెప్పింది. మన భీముడు వంటల వాడిని అన్నాడు. ఇక్కడ మన దమయంతి సైరంధ్రిని అన్నది మన నలుడు వంటల వాడిని అన్నాడు. సరే ఇంతకీ అన్నం వండగలనండి. అర్థం ధనం గురించి కూడా మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చండి. నాకు తెలుసు ఆ విషయంలో నేను నైపుణ్యం కలిగిన వాడిని. అశ్వాలు తోలడం గూడా తెలిసిన వాడినండి. ఇవే కాక అన్యైః విశేషతః ఇంక వేరే పనులు గూడా ఏమైనా చేయగలను. ముఖ్యంగా యాని లోకే అస్మిన్ శిల్పాని ఏవైనా శిల్ప కళలుంటే ఏవైనా సరేనండి నేను ఆ పనులన్నీ చేయగలను. యచ్చాపి అన్యత్ సుదుష్కరం అసలు వేరేవేవైనా సరే ఎంత కష్టమైనా చేయడానికి దుష్కరమైన పనులైనా సరే సర్వం అన్నీ గూడా తత్కర్తుం చేయడానికి యతించే ప్రయత్నం చేస్తానండి. ఏ పనైనా చేస్తానండి. నేను వంటలు చేయగలను. గుర్రాలు తోలగలను. గుర్రాల్ని చూసుకుంటాను. అన్నం వండుతాను కావాలంటే. ఏమైనా సలహా గావాలంటే చెప్తాను. లేదా ఇంక వేరే పనేమైనా చెప్తే గూడా వెళ్ళి చేసుకొనొస్తాను. ఏదో ఒక పని అందుకని ఓ ఋతుపర్ణ నన్ను నీ దగ్గర భృత్యుడిగా ఉంచుకో. మాం భరస్వ నన్ను భరించు అని ఆయన ఒక జాబ్ తెచ్చుకున్నాడు. ఋతుపర్ణః ఉవాచ ఋతుపర్ణుల వారు ఆయనతోటేమన్నారంటే, "వస బాహుకా భద్రంతే సర్వం ఏతత్ కరిష్యసి శీఘ్రయానే సదా బుద్ధిః ధీయతే మే విశేషతః. త్వాం ఉపస్థాస్యతః చ ఇమౌ నిత్యం వార్ష్ణేయ జీవళౌ ఏతాభ్యాం రంస్యసే సార్ధం వస వై మయి బాహుకా. బాహుకా తే భద్రమస్తు నీకు మంచి జరుగుగాక. వస అయితే సరే ఇక్కడే ఉండు. సర్వం ఏతత్ కరిష్యసి ఏదో ఒక పనెందుకు నువ్వు చేయగలిగినవన్నీ ఆ సమయానికి ఏ పనుంటే అది చేద్దువులే కానీలే. అందులో ముఖ్యంగా నాకు సదా ఎప్పుడూ బుద్ధిలో ఒక ఆలోచన ఉంటుంది. విశేషతః నాకు ముఖ్యంగా శీఘ్రయానే వేగంగా వెళ్ళడం గురించి స్పీడ్‌గా డ్రైవింగ్ చేయడం గురించి. స్పోర్ట్స్ కార్స్‌లో వాటిలో అట్లా ఫాస్ట్ ట్రాక్స్‌లో డ్రైవింగ్ చేయడం అట్లాంటి వాటి గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రతి ఆళ్ళకోటుంటుంది. ప్రతి వాడికోటుంటుంది ఇంట్రెస్ట్. ఈయనకు గ్యాంబ్లింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఆయనకు ఏదో ట్రాక్స్‌లో స్పీడ్‌గా కార్స్ డ్రైవ్ చేయడం అవి ఇంట్రెస్టట. స్పెసిఫిక్‌గా నాకు నా మనసుకి ఇది చాలా ఎక్కువ ఇష్టము. నా మనసుకి క్లోజ్‌గా ఉన్న విషయం ఇది. కాబట్టి ఇక్కడే ఉండు నువ్వు. ఇదిగో నీకు ఇద్దరు మనుషుల్ని గూడా ఇస్తాను. వార్ష్ణేయుడు, జీవళుడు అని వీళ్ళున్నారు. నిత్యము ఇమౌ వీళ్ళిద్దరు త్వాం నిన్ను ఉపస్థాస్యతః నీ దగ్గరే ఉంటారు అని ఒక టీమ్‌ని గూడా ఇచ్చాడు. ఏతాభ్యాం రంస్యసే వీళ్ళిద్దరితో పాటు కలిసి నువ్వు హాయిగా రమించొచ్చు. సార్ధం వాళ్ళతో కలిసి ఉండు. మయి నా దగ్గరే ఓ బాహుక నా దగ్గరే ఉండు బాహుక వీళ్ళతో పాటు ఆనందించు. వాళ్ళిద్దరు నీతో పాటే ఉంటారు నీ టీమ్. నాకు గూడా ఇంట్రెస్ట్ స్పీడ్ కార్స్, స్పోర్ట్స్ కార్స్‌తో డ్రైవింగ్ చేయడం అవి. ఏదైనా వేరే పనులుంటే కూడా చేద్దువులే అని చెప్పాడు. ఇంకా మన బృహదస్సుల వారు మనకు చెప్తూ ఉన్నారు. ఏవముక్తః నలః తేన న్యవసతః తత్ర పూజితః ఋతుపర్ణస్య నగరే సహ వార్ష్ణేయ జీవళః. ఏవముక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై నలుడు తేన మన ఋతుపర్ణుడి చేత పూజింపబడుతూ ఆయన గౌరవంగానే చూస్తున్నాడు. ఋతుపర్ణుడు మన నలుడిని గౌరవంగానే చూస్తూ ఉన్నాడు. అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఋతుపర్ణస్య నగరే ఋతుపర్ణుడి నగరంలో వార్ష్ణేయుడు, జీవలుడు వీళ్ళిద్దరితో సహా కలిసి ఉన్నాడు మనవాడు. సహ తత్ర నివసన్ రాజా వైదర్భీమనుచింతయన్. సాయం సాయం సదా చ ఇమం శ్లోకం ఏకం జగాదః. మనవాడు మన రాజు ఇంకా అక్కడ ఉంటూ ఉన్నాడు. కొంచెం సెటిల్ అయ్యాడు గాబట్టి మళ్ళీ భార్య, బిడ్డలు అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నది. ఇంకా సాయం ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి వైదర్భి గుర్తుకొస్తున్నది. పొద్దునంతా ఏదో పని చేస్తూ ఉంటాడు. సాయంత్రం అయ్యేసరికి ఒక్కడే ఉండేసరికి మన దమయంతి గుర్తుకొస్తున్నది. ఇంక ఎప్పుడు చూసినా సాయంత్రం పూట ఏదో ఇదిగో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు ఆమె గురించి. ఏమంటున్నాడంటే, "క్వను సా క్షుత్పిపాసార్తా శ్రాంతా సేతే తపస్విని స్మరంతి తస్య మంతస్య కం వా సా అద్య ఉపతిష్ఠతి" అని అనుకుంటూ ఉంటాడు. ఆమె ఎక్కడున్నదో
ఆమెకు ఆకలేస్తుందో, దాహం అవుతూ ఉన్నదో, ఆర్తితో ఉన్నదో, అలసిపోయే ఉన్నదో, పడుకున్నదో, తపిస్తున్నదో, నా వంటి మందభాగ్యుడిని గుర్తు చేసుకుంటున్నదో లేదో, ఎవరి దగ్గరున్నదో, ఎక్కడున్నదో, ఏం చేస్తున్నదో అని ఆయన రోజు సాయంత్రం పూట ఇంకిట్లానే అనుకుంటూ ఉంటే విని విని ఒకానొక రోజు మన జీవలుడు "ఏమయ్యా! ఎవరి గురించి రోజు కూర్చొని ఇంత దిగులు పడుతుంటావని" అడుగుతూ ఉన్నాడు. ఏవం బ్రువంతం రాజానం నిశాయాం జీవళః అబ్రవీత్ కాం ఏనాం శోచసే నిత్యం శ్రోతుమిచ్చామి బాహుకా. ఏవం ఈ విధంగా బ్రువంతం అంటూ ఉన్న రాజుని విన్నాడు మళ్ళా ఆ రోజు గూడా విన్నాడు. సాయంత్రం అయ్యేసరికిన ఇంకెవరు వీళ్ళు ముగ్గురే గదా! టీమ్ మెంబర్స్ ప్రాబబ్లీ అదే ఇంట్లో ఉంటున్నారేమో. వండుకొని ఏమైనా తిని ఇంకా కూర్చుంటున్నారేమో. ఈయన మళ్ళీ ఏదో బాధపడుతూ ఉంటే జీవలుడు ఇంకా చూసి చూసి ఓ రోజు ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. "ఏమయ్యా బాహుకా! నిత్యము కూర్చొని నువ్వు ఏనా ఈమె గురించి శోకిస్తుంటావే, ఎవరో ఒక ఆమె గురించి ఊరికే బాధపడుతుంటావు. కామ ఎవరి గురించి శోకిస్తున్నావు? శ్రోతుమిచ్చామి వినాలనుకుంటున్నాను. ఎవరి గురించయ్యా రోజు కూర్చొని దిగులు పడుతుంటావు? చెప్తావా?" అని అడిగాడు. తమువాచ నలః రాజా మందప్రజ్ఞస్య కస్యచిత్ ఆసీత్ బహుమతా నారీ తస్యాః దృఢతరం చ సః సహ వై కేనచిదర్థేన తయా మందః వ్యయుజ్యత విప్రయుక్తః చ మందాత్మా భ్రమతి అశుకపీడితః సహ వై భ్రమన్మహీం సర్వాం క్వచిత్ ఆసాద్య కించన వసతి అనర్హః తద్దుఃఖం భూయః ఏవ అనుసంస్మరన్ సా తు తం పురుషం నారీ కృచ్ఛ్యే అపి అనుగతా వనే త్యక్తా తేన అల్పపుణ్యేన మందప్రజ్ఞేన మారిషా అని చెప్తూ ఉన్నాడు. ఓ మారిషా అని మన జీవలుడితో ఏమంటున్నాడంటే, మన రాజు నలుడు ఏమి చెప్తాము జీవడా, ఓ మారిషా, మందప్రజ్ఞుడోడుండేవాడులే, అల్పప్రజ్ఞుడు, అంతంత మాత్రం తెలివితేటలతో, అజ్ఞానంతో ఉన్నవాడు ఎవడో ఒకడుండే. అయితే అప్పుడేం జరిగిందంటే, వాడు ఎంతో గొప్పగా చూసుకునే ఆయన భార్య ఉన్నది. ఈయనకు గూడా ఎంతో దృఢమైన మనసున్నది ఆమె పైన. ఆమెకు గూడా ఈయనంటే ఎంతో ఇష్టము. ఉండేవాళ్ళే ఒకడు, అల్పభాగ్యంతో ఉన్నవాడు, అంతంత మాత్రం తెలివితేటలతో ఒక అజ్ఞాని. వాడు ఏం చేశాడంటే, కేనచిత్ అర్థేన ఏదో కారణానికి ఆ మందభాగ్యుడు, మందజ్ఞానం కలిగిన వాడు ఆమెకు వ్యయుజ్యత దూరమైపోయాడు. దూరమైపోయేసరికి ఆ మతి అసుఖము, దుఃఖంతో పీడింపబడుతూ తిరుగుతూ వాడు పరిభ్రమించి చివరికి మహీం సర్వం భూమంతా తిరిగి తిరిగి ఎక్కడో దగ్గరికొచ్చాడు ఇంతకీ. ఓ చోట సెటిల్ అయ్యాడు. చాలా కష్టంగా ఉన్నది వాడికక్కడ. అదే గుర్తు చేసుకుంటున్నాడు. ఆమెనే గుర్తు చేసుకుంటున్నాడు. ఆమె పాపం ఆ పురుషుడినే, ఆమె భర్తనే కృచ్ఛ్రే అపి కష్టాల్లో గూడా అనుసరించి అడవుల్లోకి కూడా వచ్చేసినా గూడా, అల్పపుణ్యంతో ఉన్న వీడు మందప్రజ్ఞ తెలివి తక్కువతనంతో ఆమెను వదిలిపెట్టేసాడు. ఆమె ఆయన చేత విడువబడ్డది. ఏమి చెప్పమంటావు మారిషా? ఉన్నాడులే ఒకడు తెలివి తక్కువతో ఉన్నవాడు, అల్పభాగ్యంతో ఉన్నవాడు, ఎంతో ఘనంగా చూసుకునే తన భార్య. ఆమంటే గూడా ఈయనకెంతో ప్రేమ. కానీ ఏదో మరేం చేస్తాం అట్టా జరిగింది. ఒకానొక పరిస్థితిలో ఆమెకు దూరం అవ్వవలసొచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి ఏదో ఒక చోట ఆయన ఇప్పటికైతే ఉన్నాడు. కానీ బాధపడుతుంటాడు. అదే గుర్తు చేసుకొని. తనను అనుసరించిన తన భార్యను వదిలిపెట్టేశాడు. అందుకని దుఃఖిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇతి ఏవం నైషదః రాజా దమయంతీం అనుస్మరన్ అజ్ఞాతవాసం అవసత్ రాజ్ఞః తస్య నివేశనే. ఇతి ఏవం ఈ విధంగా మన నైషధుడు రాజు దమయంతినే స్మరిస్తూ అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నాడు. ఆ రాజు మన ఋతుపర్ణుడి నివేశంలో ఆయన దగ్గర కొలువులో ఉన్నాడు. ఆయన చెప్పిన పనులు చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరితో వార్ష్ణేయుడితో
మన జీవలుడితో కూడి ఉన్నాడు. అయినా గూడా దమయంతి కోసం తపిస్తూ ఉన్నాడు. అట్లా ఉన్నది పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగింది, ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.